కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం పరిధిలోని రావి నారాయణ రెడ్డి నగర్ ఈస్టులో ఉన్నటువంటి శ్రీ 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 వరసిద్ధి వినాయక దేవాలయంలో అనుపోజు సోమేశ్వరరావు గురుస్వామి 23వసారి 108 రోజులు దీక్షలో ఉండి ఈరోజు తన సన్నిధానం స్వాములతో కలిసి ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రావుల శేషగిరిరావు సోదరుడు రావుల రాజన్న, బోరబండకు చెందిన మాజీ కార్పొరేటర్ లక్ష్మణ్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు నారాయణ, డివిజన్ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు విశ్వకర్మ అధ్యక్షుడు లక్కోజీ మురళీకృష్ణ, రావుల యువసేన సభ్యులు భరత్, రెడ్డి ల్యాబ్ శ్రీనివాస్ గురుస్వామి, రాంబాబు స్వామి, జుగ్ను రమేష్ బాబు, భాస్కర్, కోటేశ్వరరావు, లోకేష్, గణపతి, సూర్య, హనుమంతు నాయక్, శిల్పి భాస్కర్, జగదీష్, తిరుపతి, మల్లేషు, వెంకట్రావు, చిన్నమురళి, భాను, జోగారావు, కామేష్, శ్రావణ్, సతీష్, మణికంఠ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క 108 డేస్ అయ్యప్ప స్వామి దీక్ష చాలా విజయంగా మీరందరూ ఆశీస్సులు మా పైన ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయ్యప్ప స్వామి జ్యోతి చూపించడం ఆనందంగా నాకు ఉంది. అలాగే ఈ యొక్క అయ్యప్ప 108 రోజులకి మా తిరుమయ్య గురుస్వామి గారు నాకు అన్ని విధాలుగా నా ఎంతుంది అన్నిటిగా ముందుండి నడిపించారు. అలాగే ఈ సంవత్సరము తిరుమల స్వామి 18వ పడి ఈయన కూడా జ్యోతి దర్శనం చేయించి ఆయనకి తీసుకొస్తానని మరి మాట ఇచ్చారు. నాతో యాత్ర చేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చిన స్వామిలు నారాయణ స్వామి గారు ప్రెసిడెంట్ గారికి, అలాగే మా బావగారు ఉదయ్ గారికి, అలాగే జగదీష్ గురుస్వామి గారికి, శ్యామణ గురుస్వామి, అలాగే మా నాగేశ్ గురుస్వామి శబరయాత్రలో ఆయనకి నిన్న దర్శనమైంది. సంతోషంగా మా వార్త చెప్పారు. అలాగే కొన్ని స్వాములందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా అర్జున్ అన్న గారు అంత దూరంకి వెళ్ళి వచ్చి శబరిమలకి వెళ్ళి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మా గురుస్వామి సింహాచలం గురుస్వామి 28-29వ పడి ఈయనంతా మేము ఒకప్పుడు కన్యస్వామము. ఈరోజు శబరిమలకి వెళ్ళి వచ్చి నా మాట పాదకంలో వచ్చి నన్ను ఇరువురు కట్టి ఈ యొక్క ఇరువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు బస్సు వాసులు అందరూ కూడా అయ్యప్ప స్వామి కరుణ కటాక్ష ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. స్వామి వరసిద్ధి వినాయక టెంపుల్లో విడుదల కార్యక్రమం ఈ సంవత్సరం నుండి జరగబోయింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మన గణేశుని దగ్గరే కానీ ఇంకా ఎన్ని కార్యక్రమాలైనా మనం చేసుకుని మనకు భగవంతుడు ఆశీర్వాదించాడు. కాబట్టి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరినీ కాపాడాలని మన గణేశుని కోరుకుంటున్నాను. మరి మా గురునాములు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకొని మన దగ్గరే మన గుడి ఉంది, మనం ఇక్కడ చేసుకుందామని చెప్పేసి వాళ్ళంతా ముందుకు వచ్చినందుకు ఆ గురుస్వాములకు కానీ మా స్వాములకు అందరికీ ధన్యవాదాలు. స్వామి మీ ఆశీస్సులు అందరికీ ఉండాలా, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలా భగవంతుని కోరుకుంటున్నాను. స్వామి ధన్యవాదాలు. స్వామి చరణం. స్వామి చరణం. చాలా ఘనంగా జరిగింది. గత 108 రోజుల నుంచి స్వామి ఆయన దీక్ష మా గాజుల రామకి ఒక మంచి పేరు. ఆయన అంతమంది స్వాములు చూశారు కానీ ఆయన దగ్గర ఆయన చేసినట్టు ఎవరు కూడా దీక్ష నేను చూడలేదు. మరి చాలా మంచిగా పూజ మన అన్ని రకాల స్వాములు ఏదో ఒక రాజుతో ఈరోజు వరకు మంచిగా పూజా కార్యక్రమాలు చేసి అలాగా స్వయంగా కూడా ప్రతి పూజకి అటెండ్ అయ్యి ఈరోజు ఎంత ఘన విజయంగా సాధించి కనుక మీరు ఒక పేరు ఎవరు పూజ సోమేశ్వర స్వామి పూజ. సోమేశ్వర స్వామి పూజ అంటే జనాలు ఒకరిద్దరు కాదు వందల్లో వచ్చి ఈరోజు ఇంత బ్రాండ్ సక్సెస్ఫుల్ చేసాము. అది సోమేశ్వర స్వామి గొప్పతనం. స్వామి శరణం. స్వామి శరణం. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులు మహిళలు అందరికీ కూడా చాలా శిరస ఉంచి నమస్కరిస్తున్నారు. స్వామి శరణం. శ్యామంగా పడుతుంది. స్వామి అందరూ శ్యామంగా వస్తారని చాలా మా వరసిద్ధి వినాయకుడి దగ్గర గొప్పతనం ఏంటంటే శ్రీ 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 వరసిద్ధి వినాయక మా బస్తీ ప్రెసిడెంట్ నారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం తలా ఎంత చేసుకొని ఆయన ఈసారి 6వసారి ప్రెసిడెంట్గా ఉండి ఈ గుడి ఇంత కార్యక్రమం చేసి సక్సెస్ఫుల్ చేశాము. ఇప్పటికీ భగవంతుడు అందరికీ ఇలాగే మంచిగా చూడాలంట ఆ జనాల్లో మనం ఉండాలని సదా దేవుడికి వినాయకుడికి అయ్యప్ప స్వామి కోరుకొని సెలవు తీసుకుంటున్నాం.